హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఎంతో టేస్టీగా ఉండే, స్పైసీగా ఉండే ఈ స్వీట్ కార్న్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. మనం బయట కొంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి. ఇక్కడ నేను ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇవి ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద పెట్టి దీని లో టు మీడియం ఫ్లేమ్ మీద కాస్త కుక్ అవనివ్వాలి. కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ పచ్చిగా ఉన్నప్పుడు ఒక కలర్ ఉంటుంది, కుక్ అవుతున్నప్పుడు లైట్ కలర్కి వస్తుంది. అప్పుడు మనకి బాగా కుక్ అయినట్లు. ఇలా కుక్ అయిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు స్ట్రైనర్ యూస్ చేసి వాటర్ తీసేసాక ఈ స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాక ఇందులోకి ఈ వేడి దాని మీదే బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ గీ యాడ్ చేస్తున్నాను, అందరికీ అవైలబుల్గా గీ ఉంటుంది కాబట్టి. ఈ వేడి మీద అది కరిగిపోతుంది. సో నేను ఇక్కడ చాప్ చేసి ఉంచుకున్న ఒక స్మాల్ సైజ్ టమాటోని ఇందులో వేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ వరకు క్యారెట్ తురుమును కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక చిన్న ఆనియన్ని కూడా చాప్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటాం. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాము. మీరు కావాలంటే ఇందులో కాస్త పచ్చిమిర్చిని కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే స్వీట్ కార్న్ తీసుకున్నానో అదే కప్పుతో మరమరాలు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి ఇప్పుడు మన స్వీట్ కార్న్లో ఆల్రెడీ సాల్ట్ వేసామండి, కొంచెం చూసుకుని వేసుకోవాలి. అలాగే ఇందులోకి తగినంత కారాన్ని, ఒక 1/2 స్పూన్ వరకు షుగర్ను కూడా యాడ్ చేస్తాం. ఇలా అన్ని టేస్ట్లు కలవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకుని ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకుని యాడ్ చేసుకుంటాం. ఇలా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ కార్న్ ఇంట్లో చేసుకుని పెడితే పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇలా హైజీనిక్గా మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదూ. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.